సేవకు ఇవ్వాలన్నా దానికి ఒక అర్హత ఉండాలి. నేను అందుకే ఎవరిని బలవంతం చేయను, ప్రకటిస్తాం అంతే. ఇదిగో పలానా అవసరత ఉంది, ముందుకు వస్తే రండి. ఆప్షన్ అది, మీకు ఒక వరం అది. మీరు బ్లెస్ అవ్వడానికి దేవుడిస్తున్న అవకాశాలు. దైవజనుడు మీకు ఆశీర్వాద కారకుడు. అతనికి మీరు దశం భాగం ఇచ్చినా, బట్టలు కొనిపెట్టినా, అతని అవసరతలో పాలు పొందినా, ఏం చేసినా అతనికి మీరేదో చేయటం లేదు, మీకు మీరు చేసుకుంటున్నారు. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు మీరు ఆశీర్వాదం కొని తెచ్చుకుంటున్నారు. అతడు ఆశీర్వాదానికి కారకుడుగా దేవుడు నియమించాడు. ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. అతనికి ఏది చేసినా సరే అది నీకు ఆశీర్వదించడానికి నువ్వు ఒక విత్తనాలు అక్కడ వేస్తున్నావు. అది అందరి సామర్థ్యం కాదు, అందరు ఇవ్వలేరు దేవుని సేవకి. ఇవ్వగలిగిన వాడు ధన్యుడు, వాడు వరము పొందాడు దేవుని వలన. మాస్తోనియా సంఘముల వారికి అనుగ్రహింపబడిన దేవుని కృప అంటాడు. వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా వారు అత్యధికంగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా. నిరుపేదలేమిటి, దాతృత్వం ఏంటి? ఊహించడానికి ఎక్కడైనా బుర్ర పనిచేస్తుందా? నిరుపేదలు అంటే 3 పూట్ల తినడానికి కూడా భోజనం లేని వారిని నిరుపేదలు అంటాం. కట్టుకోవడానికి సరైన బట్టలు లేకుండా ఆ చిరిగిపోయిన బట్టల్ని కప్పుకొని అడ్జస్ట్ అవుతూ ఉండేవారిని నిరుపేదలు అంటాం. ఉండడానికి నివాసము లేని వారిని నిరుపేదలు అంటాం. రోటీ కప్పడా మకాన్ కూడా లేని వారిని నిరుపేదలు అంటాం. ఆ నిరుపేదలకట దాతృత్వం అనే వరం దేవుడిచ్చాడట. ఏమిచ్చారు వాళ్ళు నాకు అర్థం కాలేదు. వాళ్ళకి లేకపోతే ఏమిచ్చారు? పౌలుకి సేవలో ఏం సహకరించారు? ఏమో, పరలోకం వెళ్ళాక కానీ మనకు అర్థం కాదు. మనం ఊహించడానికి కూడా అర్థం కాని వరము మాసిదోనియా సంఘాల వారికి ఉంది. మనం ఎవరో అలా అంత ఎత్తి ఎదగలేదు. మనం ఉన్న దాంట్లోనే కొంత ఇస్తాం. నాకే లేదు, నేనేమిస్తాను సేవకి అన్న లాజిక్ మనది. నేనే అప్పుల పాలైపోయి ఉన్నాను, నేనేమి సహకరిస్తాను అన్న పాయింట్ మనది. నాకే తినడానికి లేకపోతే దేవుని సేవ ఏంటండి అనే పాయింట్ మనది. మాసిదోనియా సంఘం వాళ్ళు ఎక్కడో మనకంటే చాలా ఎక్కువ ఉన్నారు. మన బోల్డ్ జ్ఞానం తెలుసు, బోల్డ్ పరిచర్య చేస్తాం అనుకుంటాం, కానీ వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని సేవకు నువ్వు ఏదైనా ఒక రూపాయి ఇస్తున్నావంటే నిన్ను దేవుడు యోగ్యునిగా యోగ్యురాలుగా ఎంచాడు. ఎందుకంటే నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని సేవ పేరుట దానికి తగినట్లుగా దేవుని స్థాయిలో నీకు మళ్ళీ ఇస్తాడు ఆయన. బీదలను కనికరించువాడు యెహోవాకే అప్పిచ్చువాడని సామెతల్లో ఉంది. దేవునికి అప్పివ్వడం ఏంటండి? శ్రీమంతుడైన దేవుడు మన దగ్గర అప్పు తీసుకుంటాడా ఆయన? అంటే ఒక అప్పును ఎంత భయభక్తులతో మనం చూస్తామో, అప్పు ఎంత జాగ్రత్తగా మనం తీర్చేయాలని చూస్తామో, బీదలకు సహాయం చేసావని దేవుడు అలా ట్రీట్ చేస్తాడు. నీ రుణం ఉంచుకొనిరా, నేను తప్పక నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఏమండి, నువ్వు ఎన్ని విత్తనాలు వేస్తే సేవలో అంత పంట నువ్వు కోసుకుంటావు. అందులో మన గొప్పతనం ఏముందండి?